గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు వరల్డ్ హోమియోపతి డే. హోమియో సేవలను మనకి అందించిన డాక్టర్ శామ్యూల్ గారి పుట్టినరోజు ఈరోజు. నిజంగా ఆయన అందించిన హోమియో సేవలు మరవలేనివి. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియో ట్రీట్మెంట్ని మనకి అందించారు డాక్టర్ శామ్యూల్ గారు. అలాగే ఈరోజు మనము దీర్ఘకాలిక సమస్య అయిన జాయింట్ పెయిన్స్ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ దీపక్ గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చారు. ప్రజెంట్ మనతో పడుతున్నారు. సో డాక్టర్తో మాట్లాడు. హలో డాక్టర్. సో మరి నిజంగా దీర్ఘకాలిక సమస్య అని చెప్పొచ్చు జాయింట్ పెయిన్స్ గురించి. మరి ప్రతి ఫ్యామిలీలో ఒక ఖచ్చితంగా జాయింట్ పెయిన్ క్యాండిడేట్ ఉంటున్నారు. మరి దీనికి గల కారణం ఏంటి? సో ఈ జాయింట్ పెయిన్స్ అనే టాపిక్ మనం చూసుకుంటే దీనికి ప్రధానంగా మనకి కీళ్ళు, కండరాలు, తర్వాత ఎముకలలో లోపాల వల్ల వచ్చే ఈ సమస్య అండి. సో దీనికి మనం చూసుకుంటే ఈ ఆర్థరైటిస్ అనే సమస్య ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత వీటికి మామూలుగా కామన్ ఏజ్ అనేది 40, 45, 50 ఈ ఏజ్లో రావాల్సిన సమస్యలు ఇంకా ఎర్లీ ఏజ్లోనే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో దీనికి కారణాలు కనుక చూసుకుంటే ఈ ఆర్థరైటిస్లో మనకి పలు రకాలుగా మనం చూసుకుంటూ ఉంటాము. సో ఈ రకాల గురించి మనం మాట్లాడుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఇలా పలు రకాలుగా మనం చూసుకుంటాం. తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది ముఖ్యంగా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎక్కువగా రాపిడికి, ఎక్కువగా అరుగుదలకి, తర్వాత పోషణ లోపాల వల్ల మనకి ఈ సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్లోనే మనకి పెద్దవాళ్ళలో కనిపించే దీర్ఘకాలిక సమస్య ఆస్టియోపోరోసిస్ అని కూడా మనం చూస్తుంటాము. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే మనకి కండరాలు తర్వాత వీక్ అయిపోవటము, ఎముకల్లో ఉన్న కాల్షియము తగ్గిపోవటం వల్ల మనకి ఎముకలు తర్వాత జాయింట్లు అనేవి తొందరగా అరిగిపోవటం వల్ల వచ్చే సమస్యలు మనకు ఉంటాయి. తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ అని మనం చూసుకుంటే దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ అంటే ఏజ్ పరిమితి కూడా లేదు అండి. ఇది ఎలాంటి వాళ్ళకైనా ఏజ్లో అయినా ఆడ మగ తేడా లేకుండా ఎవరికన్నా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో దీని గురించి మనం చూసుకుంటే ఇది రక్తంలో జరిగే మార్పుల వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి దీన్ని ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారండి. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల మనకి జరిగేది ప్రతి జాయింట్లో మనకి ఏదైతే ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి ఉంటుందో ఇది మన సెల్స్ని, మన కణాలని ఎఫెక్ట్ చేయటం వల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. తర్వాత లోపల కణాలు అనేవి నాశనం అవ్వటం వల్ల ఎక్కువగా మనకి నొప్పులు, తర్వాత వాపులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ తర్వాత గౌటీ ఆర్థరైటిస్ కనుక చూసుకుంటే ఇవి మనకి సహజంగా పేషెంట్స్లో మనకి వాపులతో కనిపిస్తుందన్నమాట. తర్వాత కాలి బొటని వేల్లో, తర్వాత వేళ్ళకి ఏవైతే జాయింట్స్ ఉంటాయో వీటిలో మనకి వాపులు, తర్వాత ఎర్రగా కనిపించడం, విపరీతమైన నొప్పులు అనేవి కనిపిస్తుంటాయి. ఈ సమస్యల్లో మనకి కారణాలు కనుక చూసుకుంటే మనకి మెటబాలిక్ ఎర్రర్స్, లేకపోతే మన బాడీలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ అనేవి బయటికి వెళ్ళిపోవాలి అన్నమాట. ఇవి బయటికి వెళ్ళిపోకుండా లోపలే జాయింట్స్లో అక్యుములేట్ అవ్వటం వల్ల ఈ వాపులు, నొప్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ లాస్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఈ సోరియాసిస్ అనే స్కిన్ సమస్యని వీటిని సరిగ్గా ట్రీట్ చేయకపోవటము, లేకపోతే స్టెరాయిడ్స్ అని క్రీమ్స్ అనేవి అప్లై చేయటం వల్ల వీటిని లోపలికి అనగదొక్కటం వల్ల ఇవి జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వటము, తర్వాత ఇవి దీర్ఘకాలికంగా మారిపోవటము, తర్వాత సోరియాసిస్ కూడా తగ్గిపోకుండా ఉండటం, తర్వాత కొత్తగా జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవ్వటం అనేది ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది మనం చూసుకుంటుంటాం అన్నమాట. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. బాలాజీ గారు వరంగల్ నుంచి. హలో హలో, నమస్తే బాలాజీ గారు. మేడం మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. హలో, నా పేరు బాలాజీ. చెప్పండి మేడం, నాకు వెన్నునొప్పి బాగున్నాయి మేడం. ఓకే, ఎంతకాలం నుంచి అండి? మేడం 1 year నుండి మేడం. 1 year నుంచి. సో ఇంకా సమస్యలు ఏముంటున్నాయండి మీకు? అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంది సార్. అప్పుడు 1 year బిఫోర్ కిడ్నీ పెయిన్ వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే అండి. ఇంకా బాగా అసలు ఆర్తో పోతే అసలు మెలించారు మనకు. కాళ్ళల్లో తిమ్మిర్లు ఇట్లాంటివి ఏమైనా గమనిస్తున్నారా? అవును సార్. ఓకే అండి. సో ఈ లంబార్ స్పాండిలోసిస్ అనే కండిషన్ కూడా మనం చూస్తుంటామండి. సో ఇది వెన్నెముకలో ఏవైతే ఎముకలు ఒకదాని కింద ఒకటి అరేంజ్ అవుతుంటాయో వీటి మధ్యలో కంప్రెషన్స్ ఏర్పడటం, మధ్యలో డిస్కులు అనేవి కూడా ఒత్తుకుపోవటం వల్ల మనకి నరాలు కూడా ప్రెస్ అవ్వటం వల్ల మనకి వెన్నులో కూడా నొప్పి లాంటివి సమస్యలు అనేవి కనిపిస్తూ ఈ నరాలు పైన వెన్నెముకలో నొక్కి వేయటం వల్ల ఇవి కాళ్ళకు కూడా ప్రసరిస్తాయి. కాబట్టి కాళ్ళల్లో కూడా తిమ్మిర్లు, తర్వాత కాళ్ళల్లో కూడా శక్తి లేకపోవటం, ఎక్కువ దూరం నడవలేకపోవటం
చేయకపోవటం కూడా మనకి ప్రధానంగా ఏర్పడే సమస్యలండి. సో వీటికి మనకి చాలా 2 సార్లు 3 సార్లు కూడా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మన దగ్గర ఉంటుంటారు. కానీ వీళ్ళలో కారణాలని ట్రీట్ చేయకపోవటం వల్ల, పక్కనున్న కండరాల్లో ఎటువంటి శక్తిని తెప్పించలేకపోవటం వల్ల ఈ నొప్పులు, తిమ్మిర్లు, కాంప్లికేషన్స్ తగ్గకుండా అలానే ఉండిపోతూ పేషెంట్లు అనేవాళ్ళు ఈ సమస్యలతో జీవితకాలం అనేది బాధపడుతూ ఉండటం మనం చూస్తుంటున్నాం అనమాట. కాబట్టి వీళ్ళల్లో మనకి హోమియోపతి వైద్యం చూసుకుంటే కారణాలకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి కండరాలకి, తర్వాత ఈ కంప్రెషన్స్, వీటికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా, కాంప్లికేషన్స్ రాకుండా డెఫినెట్గా వీళ్ళకి శాశ్వత పరిష్కారం అనేది ఎటువంటి హాని లేకుండా మన హోమియోలో దొరుకుతుందండి. డాక్టర్ గారు, చాలా మంది జాయింట్ పెయిన్స్ అనేవి ఇంతకుముందు 50+లో వచ్చేవి, ఇప్పుడు మరి 25+, 30 ఇయర్స్లో చిన్న ఏజ్లోనే జాయింట్ పెయిన్స్ అంటున్నారు. మరి దీనికి గల కారణం ఏంటి? అండి, సో దీనికి మనం కారణాలు చూసుకుంటే ఒకటి లైఫ్ స్టైల్లో చేంజెస్, అంటే జీవన శైలిలో మార్పులు ఏర్పడిపోయినాయి. తర్వాత తీసుకునే వైద్యంలో కూడా ఎక్కువగా హానికరం అయిపోవటం వల్ల కూడా మనకి కండిషన్స్ వస్తున్నాయి. తర్వాత తినే ఆహార పద్ధతుల్లో కూడా మార్పుల వల్ల ఇలా చిన్న ఏజ్లోనే మనకి కండిషన్స్ కనిపిస్తుంటాయి. మనకి ఈ కారణాలు కాకుండా మరొక కారణాలు చూసుకుంటే జెనెటిక్ టెండెన్సీస్ అనమాట. అంటే జన్యుపరమైన కారణాలు కూడా మనకి ఆర్థరైటిక్ సమస్యలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది జీవనశైలిలో కారణాలు మనం చూసుకుంటే ఎక్కువగా క్యాలరీలు ఉన్న ఆహారం తినటం, అంటే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, మన కాని ఫుడ్ తినటము, ఫారిన్ ఫుడ్ తినటం వల్ల సో ఇవన్నీ మన బాడీకి సరిపోవు కాబట్టి, తర్వాత చిన్న మోతాదులో తినటం, వీటిలో ఎక్కువ క్యాలరీలు దాగి ఉండటం వల్ల వీటిలో ఉత్పత్తి అయ్యే ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేవి సరిగ్గా మనం కరిగించలేకపోవటం వల్ల ఊబకాయం ఎక్కువ అయిపోవటము, దీనివల్ల జాయింట్ల మీద స్ట్రెస్ పడటము, తర్వాత ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా రక్తనాళాలకి, తర్వాత కండరాలకి కూడా ఎఫెక్ట్ అవ్వటం వల్ల వీళ్ళలో త్వరగా ఆర్థరైటిస్ అనే సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. తర్వాత వైద్య విధానంలో పొరపాట్లు, అంటే మనకి స్టెరాయిడ్ అబ్యూజ్ అని అంటుంటాం అనమాట. సో ఎక్కువగా డాక్టర్ సజెషన్స్ లేకుండా కానీ విపరీతంగా బయట మెడికల్ షాప్స్లోనే స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, తర్వాత ఇలాంటివి వాడటం వల్ల కూడా మనకి తొందరగా ఈ దీర్ఘకాలిక సమస్యలు, రుమటైడ్ ఆర్థరైటిస్లు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. తర్వాత దీర్ఘకాలిక సమస్యలు వల్ల జీవితకాలం వాడే మెడిసిన్స్ కూడా, అంటే మూర్ఛ వ్యాధులకి వాడే దీర్ఘకాలిక వైద్యము, తర్వాత ఏదైతే స్టెరాయిడ్ ట్రీట్మెంట్ కూడా మనకి జాయింట్ పెయిన్స్కి తొందరగా రావటము, అతి చిన్న వయసులో ప్రజలు ఎఫెక్ట్ అవ్వటం వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యల వల్ల మనం చూస్తూ ఉంటాం అన్నమాట. రైట్, మన నెక్స్ట్ కాలర్ చూద్దాం. శ్రీనివాస్ గారు నిజామాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. సార్ ఇక్కడ మెడ కింద మొత్తము నల్లగా అవుతుంది సార్, ఫేస్ కూడా బ్లాక్ అయింది. ఓకే అండి. తర్వాత మడమలు ఉంటాయి కదండి, మడమల పైన భాగంలో కొంచెం పెయిన్ ఉంది. ఫైన్ అండి. ఇది ఎప్పటి నుంచి అండి మీకు? ఇది దాదాపుగా 2 years అవుతుందండి. ఓకే అండి, ఫైన్. తర్వాత చెవిలో వచ్చేసి సన్నంగా డస్ట్ లాగా వస్తుందండి. ఫైన్ ఫైన్, హెయిర్ ఫాలింగ్ అయింది. ఓకే అండి. తర్వాత చేతుల్లో తిమ్మిర్లు ఇలాంటివి ఏమన్నా ఫీల్ అవుతున్నారా? తిమ్మిర్లు లాంటివి ఏం లేదండి. ఫైన్ అండి, ఓకే అండి. సో మీకు అదే అండి, మనకి మీకు సమస్య చూసుకుంటే మనకి ఏవైతే బోన్స్ అనే ఎముకలు చూసుకుంటామో వీటిలో మనకి 2 ప్రాసెస్ జరుగుతుంటాయి అన్నమాట. ఒకటి కాల్షియం అబ్జార్ప్షన్, తర్వాత బోన్ రీఫార్మేషన్ అనే 2 ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ 2 ప్రాసెస్లో మనకి కారణాలు, తర్వాత లోపాలు జరగటం వల్ల మనకి మడమ భాగాల్లో కూడా కొత్తగా కాల్షియం అనేది ఎక్కువగా లేదా తక్కువగా ఫామ్ అవటం వల్ల కూడా ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలను ఎఫెక్ట్ చేయటము, తర్వాత మెడ దగ్గర కూడా ఇది హార్మోన్ వల్ల సమస్య కావచ్చు, లేకపోతే లోపల మెడ దగ్గర ఉండే ఏదైతే వెన్నెముక ఎముకలు ఉంటాయో వీళ్ళలో కూడా కంప్రెషన్స్ ఏర్పడటం వల్ల కూడా మనకి సమస్యలు చూసుకుంటుంటాం అన్నమాట. కాబట్టి ఈ బోన్ డెన్సిటీ అనేది కూడా చెక్ చేయించుకుంటూ, తర్వాత ఈ మెడ దగ్గర ఉండే దాంట్లో ఎక్స్రే లాంటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి చూసుకుంటే ఎందుకు ఇంకా నొప్పులు వస్తున్నాయి, ఫర్దర్గా ఏంటి కారణాలు అనేవి మనం చెక్ చేసుకుంటే సరైన వైద్యం దొరుకుతుంది. జీవితాంతం ఈ బాధలు పడకుండా ఒక కంప్లీట్ సొల్యూషన్ అనేది మన దగ్గర ఉంటుందండి. రైట్ డాక్టర్ గారు, చాలా మంది జాయింట్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, అన్ని వెయిట్ లాస్ అవ్వాలని కూడా చెప్తుంటారు. మరి అలాగే అంటే వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, స్టెప్స్ ఎక్కడం కానీ వాకింగ్ కూడా చేయలేని పెయిన్లో ఉంటారు. అలాంటప్పుడు మరి ఎక్సర్సైజ్ చేయమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు. కాబట్టి మరి ఏంటి, ఎలాంటి ఎక్సర్సైజ్ సూట్ అవుతుంది వాళ్ళకి? సో ఈ జాయింట్ పరమైన సమస్యల వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిగరస్ ఎక్సర్సైజెస్ అనేవి ఉండకూడదు అనమాట. ఈ ఎక్సర్సైజెస్ ఎందుకు అంటే పక్కనున్న కండరాలకి శక్తినివ్వడానికి ఎక్సర్సైజెస్ అనేవి చూసుకుంటాము. ఈ ఎక్సర్సైజ్ కూడా ఇది పేషెంట్ని బట్టి తన తట్టుకునే శక్తిని పట్టుకొని మనం చూసుకుంటూ సడన్గా 10 minutes 20 minutes చేసేయకుండా ఫస్ట్
కండరాలకి శక్తి వచ్చేటట్టు రోజుకి 5 minutes to 10 minutes స్టార్ట్ చేసుకుంటూ పక్కన కండరాలు శక్తివంతం అయినప్పుడు చిన్న చిన్నగా ఎక్సర్సైజులు అనేవి ఇంకా పెంచుకుంటే ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. సో ఈ ఎక్సర్సైజులు కూడా మనకి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాతే చేయటం అనేది మంచిదండి. ఎందుకంటే ఆల్రెడీ బోన్స్ అనేవి మనకి అరుగుదల చెందుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ అరిగిపోయిన వాటి మీద మళ్ళీ ఎక్సర్సైజులు అనేవి వీటి మీద మళ్ళీ స్ట్రెస్ పడితే నొప్పులు ఇవన్నీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ డాక్టర్ సజెషన్ ప్రకారం ఇంప్రూవ్మెంట్ స్టేజెస్లో మనం చిన్న చిన్న ఎక్సర్సైజులతో స్టార్ట్ చేసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్స్ ఇంకా తొందరగా వస్తాయి. మెడిసిన్కి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా కంప్లీట్ సొల్యూషన్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. రైట్. చాలా మంది జాయింట్ పెయిన్స్ అనేది సివియర్ అయిపోయి నడవలేని వాళ్ళకి డాక్టర్స్ సర్జరీకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు హోమియోపతికి వచ్చినట్లయితే మరి వితౌట్ సర్జరీ ఏదైనా చేయగలరు? డెఫినెట్లీ అండి. సో మనకి ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే సర్జరీ అవసరం లేని పరిస్థితుల్లో లేనప్పుడు మనకి డెఫినెట్గా అసలు ఈ అరుగుదల లోపాలు ఏంటి, అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, వీళ్ళు ఎలాంటి జీవన శైలిలో ఉంటున్నారు, తర్వాత తినే ఆహార పద్ధతులు ఏంటి, ఇవి అన్నీ మనం గమనించుకొని వీళ్ళకి సరైన ట్రీట్మెంట్, కారణపూరితమైన ట్రీట్మెంట్ మనకి వీళ్ళకి అందించినట్టయితే ఫర్దర్గా బోన్ వీళ్ళలో అరగకుండా తర్వాత ఫర్దర్గా ఇంకా కొత్త జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మనకి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందండి. సో సర్జరీ అనేది కంపల్సరీ అవసరమైన కేసెస్లో మనకి చేయాల్సి వస్తుంది. కానీ అవసరం లేని కేసెస్లో మాత్రం మనకి హోమియోపతి చాలా వరకు హెల్ప్ అవుతూ అవి సర్జరీ వరకు దారి తీయకుండా న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మ్ఫుల్ మెడికేషన్స్ కూడా లేకుండా మన దగ్గర వైద్యం దొరుకుతుందండి. రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారు. భిక్షపతి గారు ఖమ్మం నుంచి. హలో. హలో, నమస్తే భిక్షపతి గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మోచేయి నొప్పి ఉంది మేడం. మోచేయి బాగా నొప్పి వచ్చినప్పుడు వాస్తుంది. ఓకే అండి. అది బాగా నొప్పి ఉంటుంది మేడం. అది ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ తగ్గిపోతుంది, వాపు వస్తుంది సార్. ఓకే అండి. మీకు వయసు ఎంత అండి? 32 అండి. వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? 32 ఇయర్స్ సార్. ఓకే, మీరు ఏం పని చేస్తుంటారండి? ఇంట్లో మామూలు పనులు చేస్తుంటాం సార్. వాటర్ కనుక పోస్తుంటాం. ఓకే, ఫైన్ అండి. సో ఇంట్లో వాటర్ కనుక చేస్తుంటాం సార్. ఇంట్లో పనులు చేసుకుంటాం సార్. ఫైన్ అండి. ఓకే అండి. సో ఈ సమస్య కూడా మనకి ఆర్థరైటిస్లో మనకి ప్రధాన సమస్యగా ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి నొప్పులు కానీ వాపులు కానీ తర్వాత జాయింట్లో ఫ్రీగా మూమెంట్లు లేకపోవటము, ఇది కనీసం 2 వారాల కంటే ఎక్కువగా మనం ఉన్నట్టయితే వీటికి ఆ పెయిన్ మందులు, నొప్పి మలాంలు ఇలాంటివి రాయకుండా తర్వాత ఫర్దర్గా ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టే, లోపల ఒక కారణం ఉండబట్టే ఈ 2 వారాలకి మించి మనకి నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ కారణాలని మనం చూసుకొని కరెక్ట్ చేసుకుంటేనే మనకి ఈ సమస్యలు తగ్గుతాయి తప్ప నొప్పి ఉంది కదా అని నొప్పి మందులు వాడితే లోపల ఉన్న కారణాన్ని పట్టించుకోకపోవటం వల్ల ఇలా దీర్ఘకాలికంగా మారిపోతూ ఉంటాయన్నమాట. సో మీకు జరిగిన ఈ మోచేతి కండిషన్స్ మనం చూసుకుంటూ కొన్ని రక్త పరీక్షలు, ఎక్స్రే అనేది తీసుకుంటూ జాయింట్ ఎలాంటి స్టేట్లో ఉంది, తర్వాత ఈ నొప్పులు ఈ సమస్యల వల్ల ఎంతవరకు అరిగింది, రక్తంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఇవన్నీ చూసుకొని మీకు ట్రీట్మెంట్ అందించగలిగితే మీకు డెఫినెట్గా కంప్లీట్ సొల్యూషన్స్ అనేవి మనకి దొరుకుతాయండి. రైట్ డాక్టర్ గారు, 60-70 ఏజ్ ఉన్న మేల్స్ కానివ్వండి, ఫిమేల్స్ కానివ్వండి, ఆల్రెడీ సర్జరీకి వాళ్ళు సపోర్ట్ చేయలేరు కాబట్టి మరి సివియర్గా పెయిన్తో సఫర్ అవుతుంటారు. మరి అలాంటి వాళ్ళకి రిలీఫ్ అవ్వడానికి ఎలాంటి సజెస్ట్ చేయాలి? సో ఈ 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి మనిషికి ఏ ప్రాబ్లము సడన్గా స్టార్ట్ అవ్వదండి. చాలా దీర్ఘకాలికంగా ఈ ప్రాబ్లమ్ సఫర్ అయ్యి సరైన మెడికేషన్స్ తీసుకోకుండా వీళ్ళు సర్జరీ స్టేజ్ వరకు లేకపోతే విపరీతమైన కండిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే ఎవరికైతే ఈ జాయింట్లలో ప్రాబ్లమ్స్ వస్తాయో వీళ్ళకి ఫస్ట్ మనం గమనించేది ఏంటంటే వీళ్ళకి వేసుకునే ఉంగరాలు కావచ్చు, బ్రాస్లెట్స్ కావచ్చు, ఆడవారికి అయితే పట్టీలు కావచ్చు, ఇవి టైట్ అయిపోవటము, వాపులు అనేది గమనిస్తూ ఉండొచ్చు. తర్వాత సెకండ్ గమనించుకునేది ఏంటి అంటే నడకలో మార్పులు అనమాట. సో నార్మల్ నడక నుంచి వీళ్ళు డీవియేట్ అవుతున్నారు, కుంటుతున్నారు అంటే వీటిలో కూడా మనకి ఆర్థరైటిక్ కండిషన్స్ ఉన్నట్టు. తర్వాత బట్టలు వేసుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన కండిషన్స్, తర్వాత రోజు వీళ్ళు చేసుకునే పనులు వంగటం కానీ, నించోవటం కానీ, చిన్న చిన్న బరువులు మోయటం కానీ, వీటిలో కూడా మనకి సమస్యలు తలెత్తినప్పుడు ఇది డెఫినెట్గా మనకి ఒక పెద్ద ప్రాబ్లంగా గమనిస్తూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే ఇలాంటి లక్షణాలు గమనించినట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించుకొని ఇవి ఎందుకు జరుగుతున్నాయి, వీటి కారణాలు ఏంటనేది తెలుసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వీళ్ళు ఇలాంటి సర్జరీ స్టేజెస్ వరకు తర్వాత ఇంత పెద్ద ఏజ్లో కూడా తర్వాత ఇంత సివియర్ ప్రాబ్లమ్స్ పడకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట.
తర్వాత ఫస్ట్ నుంచి కూడా మనకి సర్జరీ అనే కండిషన్స్ కూడా హోమియోపతి వైద్యంలో మనం డెఫినెట్గా తప్పించవచ్చు. కానీ ముఖ్యంగా మనకి చాలా కారణాలు ఏవైతే ఉంటాయో అది జీవనశైలి ప్రకారం కావచ్చు, ఆహార నియమాలు కావచ్చు, లేకపోతే జన్యుపరమైన కారణాలు కావచ్చు, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని వీళ్ళకి ఇచ్చినప్పుడు జీవనశైలి మార్పులు చేసుకుంటే మనకి డెఫినెట్గా వీళ్ళలో కూడా మనకి మంచి పరిష్కారాలు అనేవి ఇవ్వచ్చు అనమాట. రైట్, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు కరీంనగర్ నుంచి. హలో, సార్ నమస్తే. నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అమ్మా. ఏం లేదమ్మా, గౌటీ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందమ్మా. గౌటీ ఆర్థరైటిస్. సో ఎప్పటి నుంచి అండి మీకు ఈ ప్రాబ్లం? దాదాపు ఒక 8-9 నెలలు అవుతుంది సార్ అది. ఓకే అండి. సో మీకు ఎక్కడెక్కడ వాపులు నొప్పులు నొప్పి వచ్చి వాపచ్చి ఎర్రగా అయిపోతుంది సార్. ఓకే అండి. సో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఒక 2-3 రోజులు ఇబ్బంది అవుతుంది సార్, తర్వాత ఏం మందులు వాడకుండా తగ్గిపోతుంది. ఫైన్ అండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? డాక్టర్ చూపెడితే ఆయన అన్నాడు యూరిన్ క్రియాటినిన్ టెస్ట్ చేసాడు సార్, కిడ్నీ క్రియాటినిన్ టెస్ట్. ఫైన్ అండి. క్రియాటినిన్ టెస్ట్ చేసి నార్మల్ ఉంది కానీ మీరు ప్రోటీన్ ఫుడ్ తగ్గించండి అని చెప్పిండు. ఓకే అండి. ఫైన్ అండి. అయితే సార్ దీనికి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి అనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు సార్. ఓకే అండి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ మనం చూసుకుంటే వీటిలో మెటబాలిజంలో ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే లోపల మనం నార్మల్గా తినే ఆహారం నుంచి మనకి ఏవైతే వేస్ట్ అనేది బయటకు వస్తుందో అది యూరిన్ ద్వారా కానీ మలం ద్వారా కానీ బయటికి వెళ్ళిపోకుండా మనకి లోపలే అక్యుములేట్ అయిపోవటం అనేది గమనిస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఈ గౌటీ ఆర్థరైటిస్ మనం చూసుకున్నట్టయితే యూరిక్ యాసిడ్, ఈ క్రిస్టల్స్ అనేవి బాడీలో అక్యుములేట్ అయిపోవటం, అవి జాయింట్ మధ్యలో అక్యుములేట్ అయిపోవటం వల్ల ఈ ప్రతి 2 జాయింట్లని ఇరిటేట్ చేయటం, వీటి వల్లే వాపులు ఎర్రగా అయిపోవటము, తర్వాత జాయింట్ అనేది వేడిగా అయిపోవటము, తర్వాత నొప్పి కూడా చాలా తీవ్రతగా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో వీటికి ఎటువంటి వైద్యం మనం తీపించుకోకపోతే కాంప్లికేషన్స్ అనేవి మనకి ఇంకొక జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వటము, తర్వాత వీటికి కారణమైన కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇతర ఆర్గాన్స్లో మనకు ప్రాబ్లం ఉన్నా అవి కూడా ఎఫెక్ట్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు ఎక్కువగా ఈ ఫుడ్ ప్రకారంగా కూడా మనం తీసుకుంటే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ సరైన శారీరక వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చేసుకుంటే మీకు డెఫినెట్గా ఉంటుందండి. కానీ ఈ మెటబాలిక్ ఎర్రర్స్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి హోమియోలో డెఫినెట్గా శాశ్వత పరిష్కారం దొరుకుతాయి కాబట్టి మీకు ఓన్లీ నొప్పులకి మాత్రమే వైద్యం కాకుండా ఈ యూరిక్ యాసిడ్కి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది హోమియోలో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే మీకు ఈ కారణాలను బట్టి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఫర్దర్గా మీకు వాపులు ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా శాశ్వత పరిష్కారం అనేది మన దగ్గర ఉంటుందన్నమాట. రైట్ డాక్టర్ గారు, ఒక్కసారి ఆర్థరైటిస్తో సఫర్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మరి లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే అని చాలామంది అపోహపడుతుంటారు కాబట్టి మరి హోమియోలో ఆర్థరైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్? డెఫినెట్గా అండి. సో హోమియోపతిలో మనం ఏదైనా సమస్యను ట్రీట్ చేసుకుంటే మనం పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి, తర్వాత శారీరక కారణాలు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటాం కాబట్టి పేషెంట్ని ఓన్లీ ఆ మందులతో శారీరకంగానే ట్రీట్ చేస్తే ఎటువంటి పరిష్కారాలు మనకి దొరకవు కాబట్టి హోమియో మందులు మనిషి మానసికంగా, తర్వాత శారీరకంగా, జన్యుపరంగా 3 విధాలుగా పనిచేస్తాయి కాబట్టి మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, ఎలాంటి స్ట్రెస్ ఎదుర్కొంటున్నారు, ఎలాంటి స్ట్రెస్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇవన్నీ గమనించుకొని మనకి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా అన్ని విధాలుగా మనిషి ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా మనకి దొరుకుతూ శాశ్వత పరిష్కారాలు అనేవి మన హోమియోపతిలో దొరుకుతాయండి. రైట్, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. షేక్ గారు ఆదిలాబాద్ నుంచి. హలో మేడం నమస్కారం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే అండి. అది డాక్టర్ హాస్పిటల్ చూపిస్తేనేమో ఎక్స్రే తీస్తే ఏం వెళ్తలేదు లోపల. ఓకే అండి. ఫైన్. కానీ బ్యాక్ పెయిన్ అయితే పోతలేదు. ఓకే అండి. సో ఈ ప్రాబ్లమ్ని మనం లంబాగో అంటారండి. సో ఈ లంబాగో ప్రాబ్లం అంటే ఏదైతే నడుము భాగంలో, నడుము కింద భాగంలో కండరాలు ఉంటాయో ఈ కండరాలు అనేవి వాపులు చెందటం లేకపోతే వీక్ అయిపోవటం, వీటిలో శక్తి కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వీటిలో వీక్ అవుతున్నాయి, శక్తి కోల్పోతున్నాయి కాబట్టి మనిషి ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు బండి నడిపినా కానీ, తర్వాత ఈ స్ట్రెస్ లెవెల్స్లో ఉన్నా కానీ ఈ నొప్పులు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు పోషణ విలువలు, తర్వాత పోషణ లోపాలను కరెక్ట్ చేసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మన హోమియో వైద్యం ఇవన్నీ చూసుకుంటే మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా, ఈ కండరాలకి శక్తి అనేది మళ్ళీ తగ్గకుండా చూసుకుంటే మళ్ళీ నొప్పి మళ్ళీ మీకు స్పాండిలోసిస్గా దారి తీయకుండా మనం కాపాడుకోవచ్చు. అతి త్వరగా మనకి ట్రీట్మెంట్ అనేది చూసుకోవచ్చు అన్నమాట.
రైట్ డాక్టర్ గారు, ఈ జీన్స్ ఎఫెక్ట్ పరంగా మరి చాలా మట్టుకి పెద్దవాళ్ళ నుంచి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మరి జాయింట్ పెయిన్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది జీన్స్ ద్వారా? సో జెనెటిక్గా పేరెంట్స్ నుంచి, వాళ్ళ ఫాదర్స్ నుంచి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా జెనెటిక్ టెండెన్సీ ఉంటే మనకి ప్రతి డిసీజ్ రావాలని ఉండదు అండి. సో ఈ జన్యుపరంగా ఈ జీన్ అయితే ప్రతి వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్లో కంటిన్యూ అయినా కానీ ఆ స్ట్రెస్కి గురైతే మాత్రమే ఈ జీన్ యాక్టివేట్ అవ్వటం జరుగుతుందన్నమాట. అది డయాబెటీస్ కావచ్చు, లేకపోతే ఆర్థరైటిస్ కావచ్చు. ఎప్పుడైతే మనిషి ఆ స్ట్రెస్ లెవెల్ని రీచ్ అవుతాడో అప్పుడే ఈ జీన్ అనేది యాక్టివేట్ అవుతుందే తప్ప మనిషి మానసికంగా, శారీరకంగా, తర్వాత ఈ జన్యుపరంగా ఆరోగ్యంగా ఉంటే డెఫినెట్గా ఈ జీన్స్ యాక్టివేట్ అవ్వకుండా మనకి డెఫినెట్గా శారీరక వ్యాయామం, మానసిక విశ్రాంతి ఇలాంటివి కూడా చేసుకుంటే ఎలాంటి జెనెటిక్ టెండెన్సీస్ ఉన్నాయి వీటిని యాక్టివేట్ కాకుండా కాపాడుకోవచ్చు. హోమియోపతిలో ఇలాంటి జన్యుపరంగా సమస్యలు కూడా మనకి జెనెటిక్ లెవెల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇవి కూడా మనకి నార్మల్ చేయటం, కంప్లీట్గా ట్రీట్ చేయటము, తర్వాత ఒకసారి ఇవి ట్రీట్ అయిన తర్వాత మీ ఫర్దర్ జనరేషన్స్లో కూడా రాకుండా మనకి హోమియో వైద్యం అనేది హెల్ప్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ గారు జహీరాబాద్ నుంచి. హలో మేడం. నమస్తే శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ అండి, జహీరాబాద్ నుండి. చెప్పండి చెప్పండి శ్రీకాంత్ గారు. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ మా మదర్ కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి లాస్ట్ 4 years నుంచి. ఫైన్ అండి. మధ్యలో నిమ్స్ లో చేసి మిథోట్రెక్సేట్, నైస్ టాబ్లెట్లతో 2 years వాడాము. ఫైన్ అండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని డిస్కంటిన్యూ చేసేసి తర్వాత ఆర్యవైద్య ఆయుర్వేద ఫార్మసీ నుంచి వాడాము ఆయుర్వేదిక్ మెడిసిన్. ఫైన్ అండి. తర్వాత 2 years బాగానే ఉంది సార్. లాస్ట్ 2-3 years వితౌట్ మెడికేషన్ బాగానే ఉంది. ఫైన్ అండి. 3 months నుంచి లెఫ్ట్ నీళ్ళు బాగా మొగాల నొప్పి బాగా లేసి బాగా పెయిన్ ఎక్కువైపోయింది. ఓకే ఓకే అండి. అది చూపిస్తే ఎక్స్రే నుంచి చూపిస్తే బోన్ బాగా పాడైపోయింది, నీళ్ళు రీప్లేస్మెంట్ చేయాలి అని అంటున్నారు. మనకి హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ దొరుకుతుందండి? డెఫినెట్గా అండి. సో స్టార్టింగే మీరు స్టెరాయిడ్స్ తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, పెయిన్ కిల్లర్స్ చాలా వాడారు కాబట్టి ఈ పెయిన్ తర్వాత లోపల ప్రాబ్లం అనేది టెంపరీగా సప్రెస్ అవుతుందండి. తర్వాత ఎప్పుడైతే ఈ వైద్యం ఆపేస్తారో మీకు లోపల ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వచ్చేయటము, నొప్పి తీవ్రత, అరుగుదల ఎక్కువైపోవటము, రోగనిరోధక శక్తి కూడా కాంప్రమైజ్ అవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి మనకి ఇలాంటి సమస్యలు ఒక్కసారిగా బయటికి రావటం అనేది జరుగుతుంది. హోమియోపతిలో మనకి ఆ డిగ్రీ సివియారిటీ మనం చూసుకుంటూ మనం ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు, తర్వాత ఏమన్నా కారణాలు ఉన్నట్టయితే ఈ సమస్యకి వెంటనే ఆ కారణాలు మనం హోమియోపతిలో తీసేయగలం. కాబట్టి ఒకసారి మీరు క్లినిక్కి వచ్చినట్టయితే కండిషన్స్ ఏంటి, ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని గమనించుకొని ట్రీట్మెంట్ సాగిస్తే డెఫినెట్గా మీకు ఫస్ట్ నొప్పి తీవ్రతలోను, తర్వాత జాయింట్ ఫర్దర్గా అరగకుండా ఆపరేషన్ స్టేజ్ వరకు వెళ్లకుండా డెఫినెట్గా కాపాడుకోవచ్చండి. సో కంటిన్యూ చేసుకుంటే ట్రీట్మెంట్ మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఈ తీసుకునే ట్రీట్మెంట్ వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి శారీరక హాని ఉండదు. కాబట్టి కంటిన్యూ చేసుకుంటే మంచి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. రైట్, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు ముంబై నుంచి. హలో చెప్పండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మేడం, పొద్దున లేచినప్పుడు కాళ్ళ మడిమలు కింద పెడతారు, నొప్పి వస్తుంది. ఓకే అండి. ఎప్పటి నుంచి అండి ఈ ప్రాబ్లం మీకు? ఇది 3-4 నెలలు అయితే, 4-5 నెలలు అవుతుంది. ఓకే అండి. సో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటున్నాయి నొప్పులు కాకుండా? ఇంకా వేరే సమస్యలు ఉండే. పొద్దున బాగా సేపు కూర్చుంటే లేచి నిలబడితే మడవల కడ నొప్పి వస్తుంది, మళ్ళీ తర్వాత కరెక్ట్ అయిపోతుంది. ఫైన్ అండి. సో ఈ సమస్యని మనం క్యాల్కేనియల్ స్పర్ అంటారండి. సో ఈ క్యాల్కేనియల్ స్పర్ అంటే మనకి ఏదైతే బోన్ ఉంటుందో ఈ ఎముకలో మనకి అబ్నార్మల్గా కాల్షియం అనేది ఎక్కువైపోవటము, తర్వాత ఈ కాల్షియం అనేది మనకి స్పైక్స్ లాగా ఒక ముళ్ళు లాగా ఫామ్ అయ్యి పక్కనున్న కండరాలని, తర్వాత మనకి టెండాన్స్ అనే వాటిని కొంచెం ఇరిటేట్ చేయటము వల్ల మనకి నొప్పులు అనేది ఎక్కువ అవుతుంది. ఈ నొప్పులు కూడా పొద్దున్న లేచినప్పుడే ఎక్కువ ఉండటము, కాలు కింద పెట్టలేని పరిస్థితి ఉండటము, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీకు కాల్షియం లెవెల్స్లోను, తర్వాత బోన్ ఏదైతే రీఫార్మేషన్ ఉంటుందో వీటిలో మనకి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. వీటిని కనుక మనకి డెఫినెట్గా అందించగలిగితే మీకు డెఫినెట్గా కంప్లీట్గా సొల్యూషన్ దొరుకుతుంది. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా కూడా మనకి డెఫినెట్గా ఒక కంప్లీట్ సొల్యూషన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట.
డాక్టర్ గారు, ఆర్థరైటిస్ బారిన పడకుండా ఎస్పెషల్లీ ఫీమేల్స్ కానివ్వండి, మేల్స్ కానివ్వండి, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? డెఫినెట్లీ అండి. సో మనిషికి డెఫినెట్గా కావాల్సింది ఏంటంటే మానసిక వ్యాయామం ఉండాలి, తర్వాత శారీరకంగా కూడా చిన్న చిన్నగా తిన్న ఆహారాన్ని తర్వాత ఉత్పత్తి అయ్యే లోపల ఈ క్యాలరీస్ని బర్న్ చేయటం అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత తినే ఆహారాన్ని కూడా మనం చూసుకుంటే ఎక్కువగా క్యాలరీలు తీసుకోకుండా తర్వాత మితంగా తీసుకుంటూ తిన్న ఆహారాన్ని బర్న్ చేయటము ఇలాంటివి చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవి ఎక్కువగా తీసుకొని ఫైబర్ అనేది మనకి బాడీలో అది తగ్గిపోకుండా ఈ ఫైబర్ని కూడా మనము తీసుకున్నట్టు అయితే మనకి డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత ఈ ఫ్రూట్స్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ తర్వాత ఇవన్నీ మనకి ఫ్రూట్స్లో కూడా దొరుకుతాయి. కాబట్టి మనకి నొప్పులు కూడా తగ్గటము, తర్వాత ఫర్దర్గా ఎఫెక్ట్ అవ్వటము, రోగనిరోధక శక్తి కూడా బూస్ట్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో ఏదైనా సమస్య కావచ్చు, ఇది ఆర్థరైటిస్ కావచ్చు, ఇంకా వేరే ఇతర ప్రాబ్లం కావచ్చు, మన బాడీకి ఏదైనా చిన్న ప్రాబ్లం అవుతే ప్రతి సిమ్టమ్ అనేది మనకి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు మనం ఇగ్నోర్ చేయకుండా, పట్టించుకోకుండా ఏదో చిన్న చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోకుండా మనకి స్టార్ట్ అయిన కండిషన్సే మనం జాగ్రత్తగా గమనిస్తూ ఇవి తీవ్రత ఎంత పెరుగుతున్నాయి, తర్వాత ఎలాంటి లక్షణాలు ఫర్దర్గా చూపిస్తున్నాయని గమనించుకొని సరైన వైద్యం తీసుకుంటే అవి రేపు మీకు హానికరంగా కాకుండా మనకి ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలుగా మారకుండా ఉంటాయి. కాబట్టి ఇలా ప్రతి సమస్యని మనకి జాగ్రత్తగా ట్రీట్ చేసుకుంటూ ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా మితంగా కండిషన్స్ తీసుకుంటే ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట. రైట్ డాక్టర్ గారు, చివరిగా మరి జాయింట్ పెయిన్స్ హోమియోలో ట్రీట్మెంట్ అనేది ఎలా వాడాలి, డ్యూరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే దీర్ఘకాలికంగా సమస్యను ఇబ్బంది పడుతున్న వాళ్ళ డ్యూరేషన్ ప్రాసెస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫైన్ అండి. సో హోమియోపతిలో ప్రతి ఒక్కళ్ళకి ఇంత డ్యూరేషన్ వాడితే మీకు తగ్గిపోతుంది అట్లా ఉండదండి. మేము ప్రతి సమస్యని ఒక కారణాలు బట్టి ట్రీట్ చేస్తాం. కాబట్టి మనిషిని మానసికంగా, శారీరకంగా ట్రీట్ చేయటమే హోమియోపతి అనమాట. సో కాబట్టి ఈ కండిషన్స్ సివియారిటీని బట్టి తర్వాత కండిషన్ మనిషి ఎంత త్వరగా రెస్పాండ్ అవుతున్నాడు, మెడిసిన్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మనకి రెగ్యులర్ కన్సల్టేషన్స్, కౌన్సిలింగ్ ప్లస్ ట్రీట్మెంట్ అనేవి మనకి హోమియో కేర్లో దొరుకుతుంటాయి. కాబట్టి మనకి ఈ కండిషన్స్లో ఎలాంటి కారణాలు అనేవి వదిలేకుండా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. కాబట్టి ఇవి ఫర్దర్గా కాంప్లికేషన్స్ మారకుండా ఉన్న ప్రాబ్లం తగ్గిపోవటము, తర్వాత తీవ్రతలో మార్పులు, తర్వాత డెఫినెట్గా కంప్లీట్ సొల్యూషన్స్ అనేవి మన హోమియో కేర్లో దొరుకుతాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి వరల్డ్ హోమియోపతి డే స్పెషల్ డే సందర్భంగా మరి చాలా కాలంగా దీర్ఘకాలిక సమస్య అయిన జాయింట్ పెయిన్స్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో డాక్టర్ సందీప్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదండి ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6.